మార్కింగ్ అయిపోయింది, ఫోటోస్ తీసుకున్నాం. ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు మ్యామ్. ఓకే, బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. ఓకే మ్యామ్. రమ్య, మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఏముండదని చెప్పి పంపించేయండి. ఏం జరిగిందో స్టేట్మెంట్ ఇచ్చే వరకు వాళ్ళకేం తెలియకూడదు. ఓకే సార్. జడి, మినిస్టర్ వస్తున్నాడు. అవినాష్ మన విషయం చెప్పేసి ఉంటాడంటావా? చెప్పేసుంటే ఈ పాటికి ప్రతి న్యూస్ ఛానల్లో మన పేర్లు ఫోటోలు వచ్చేవి. ఇంటి నుండి మనకి ఫోన్ వచ్చేది కేడి. రాలేదంటే అవినాష్ ఇంకా రాయుడికి చెప్పలేదు. రాహుల్ని చంపింది కృష్ణమూర్తి గారైనా చంపించింది మనమే అని కనిపెట్టేసి ఉంటారు కదా జడే. అయినా కూడా మన నిజాన్ని ఎందుకు వాళ్ళ డాడీకి చెప్పలేదు? వాడి ఈగో వాడిని చెప్పనివ్వదు కేడి. అదే వాడి బలహీనత, మన బలం. రాయుడికి చెప్తే దాన్ని కూడా రాజకీయం చేస్తాడని అవినాష్కి బాగా తెలుసు. అందుకే చెప్పలేదు. ఇప్పుడిక చెప్పలేడు. మినిస్టర్ గారు, మీరిక్కడికి వచ్చారేంటి సార్? ఎంత అన్యాయం జరిగిపోయింది సార్. ముచ్చటగా 30 ఏళ్ళు కూడా రాకుండానే చనిపోయాడు సార్. మన రాహుల్ అలా జీవం లేకుండా పడుండడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది సార్. 2-3 రోజుల నుంచి కృష్ణమూర్తి గారు కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తున్నారు సార్. ఇవాళైతే నేరుగా వచ్చి కేసు వెనక్కి తీసుకుంటా అన్నారు. ఏదో నచ్చ చెప్పి ఆయన్ని పంపించేశాం. బాధలో ఉన్నారనుకున్నాం గానీ ఇలా పగబట్టి ప్లాన్ చేస్తారనుకోలేదు సార్. మీరెంత కష్టపడి ఎన్ని మెట్లు దిగి ఎంత పెద్ద ఆఫీస్ల నుంచి మాకు ఫోన్ చేపించి ప్రిపేర్ చేస్తుంటే ఆ కృష్ణమూర్తి చూసారా సార్ ఎంత పనిచేశాడో? నాకు తెలిసి ఆ కృష్ణమూర్తి ఒక్క చావుతో ఆగడు మేడం. ఎలా ఆగుతాడు రమ్య? ఎలా ఆగుతాడు? ఆయన మనవరాల్ని అతి కిరాతకంగా పాడు చేసి ప్రాణాలు తీస్తే ఎందుకు ఊరుకుంటాడు? అరే, కొడుకు ఫ్రెండ్ చేస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక మీ కొడుకు అదే సార్. అవినాష్కి ఏమైనా అయితే మీరు తట్టుకోగలరా అంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే తట్టుకుని నిలబడేలాగా అనిపించట్లేదు సార్. కష్టం జడే. చచచచచా, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సార్. ఏం జరుగుతుంది జేడి? ఏం గేమ్ ఆడుతున్నావు? గేమ్ ఆడడం ఏంటి సార్? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం అవుతుంది. రాహుల్ సావుకి కారణం నువ్వే అని నాకు అర్థం అవుతుంది. అయ్యో సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ షూట్అవుట్ కి మాకు ఏ సంబంధం లేదు. అవినాష్ బాబు వాళ్ళు ఇక్కడ మీట్ అవుతున్నారని తెలిసి నేను జేడీ వచ్చాం సార్.